1, 2, 3, go. Ready for reception. బాగుంది కలర్ అంటే దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ వెడ్డింగ్ సిరీస్ అండ్ ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అంటే నాకేంటో నచ్చి బాగా అలా చేశానమాట. సో మీరు ఇది వీడియో స్టార్ట్ అవ్వకముందే ఒకవేళ గమనిస్తే కనుక వెంటనే కామెంట్ చేయండి, లేదు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను నేను, సో దాని గురించి చెప్తాను కూడా. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలా మెసేజెస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కూడా కంప్లీట్గా రా వీడియోనే యాడ్ చేస్తాను, బట్ వీడియో ఎండ్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ కొన్ని హల్దీ రిలేటెడ్, వెడ్డింగ్ రిలేటెడ్, సినిమాటిక్గా కొన్ని క్లిప్స్ అప్పుడు మేము షూట్ చేసినవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎండ్ చెప్పినా కూడా కొన్ని క్లిప్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ షార్ట్ వీడియోనే, ఎక్కువ లెంత్ కూడా లేదన్నమాట. సో ఇప్పుడైతే పిల్లలు మేమంతా ఇంట్లో లేచి రెడీ అయ్యి టిఫిన్స్ చేసామన్నమాట. సో నెక్స్ట్ గెట్ రెడీ ఫర్ రిసెప్షన్. లైటింగ్ కొడుతుంది. ఎస్, బాగుందా? మంచిగా పెళ్లి చేస్తే బాగుంది, మంచిగా ఉంది లుక్. కలర్ కొంబు పెట్టుకో, ఓకేనా? ఏ బాగుంది, నేను సింగిల్గా తీస్తాను. ఏ బాగుంది, చూడటం ఏంటిది? ఏ బాగుంది, ఏమో అట్లనే అంటారు వాళ్ళు. తీస్తా. రెడీ ఫర్ రిసెప్షన్. బాగుంది కలర్, అంటే ఇట్లా ఫొటోస్కి మంచిగా ఉంది. నాకైతే టైం ఉన్నప్పుడు అంతే, టైం లేనప్పుడు అంతే, ఆగం. యాక్చువల్గా రిసెప్షన్ ఆఫ్టర్నూన్, సో చాలా టైం ఉంది కదా అనేసి లేట్గా లేచి లేట్గా స్నానాలు చేసి అండ్ లేట్గా టిఫిన్లు చేసి అవన్నీ అయ్యేసరికి తీరిగ్గా మంచిగా ఇంకా టైం ఉంటుంది కదా, మంచిగా రెడీ అవుదాంలే స్లోగా అని అనుకున్నామా. బట్ ఆగమైంది రియల్గా. ఒక 10-10:30 టైంలో ఇంకా రెడీ అవుదామని మేము లేచే టైంకి అప్పుడు మా విన్ను కాల్ చేసి ఉండే అనమాట. సో చిన్న ఇట్లా రెడీ చేపిస్తున్నారు రేవతిని, ఆయన నన్ను కూడా కొంచెం హెల్ప్ చేస్తారు ఆ ఇంట్లో అని అంటే. సో అప్పటికప్పుడు వెళ్ళిపోయినా అనమాట. వెళ్ళిపోయి ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయ్యారు. రియల్గా వెరీ క్యూట్. అండ్ ఒక 2-3 పిక్స్ తీశాను, నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఆ పిక్ క్రెడిట్ మాత్రం నాకు రియల్గా చాలా బాగా నచ్చింది నాకైతే ఇద్దరు లుక్ అండ్ అదంతా. సో దెన్ నెక్స్ట్ మళ్ళీ నేను గబగబా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర మామూలుగా నేను మా సౌమ్యనే లాస్ట్ అనుకుంటారు రెడీ అయింది. సో లాస్ట్ కూడా మేము అత్తయ్య అన్నీళ్ళు మామయ్య అందరూ వెళ్ళిపోయిండే. సో మేము లాస్ట్ వెళ్ళినాం అనమాట. ఇంకా శ్రీవుని కూడా ఫస్ట్ రెడీ చేసి నేను వెళ్ళుండే. సో శ్రీవుని పంపించేసిన. రిసెప్షన్ అంటే పెద్దగా పెళ్ళికి ఉన్నంత హడావిడి పనులు అయితే ఏముండవు. సో హాయిగా కొంచెం కూల్గా ఫుల్ ఫొటోస్ అయితే తీసుకుంటాం అన్నమాట అసలు కెమెరామ్యాన్లతోని. అండ్ మేము సెల్ఫ్గా ఏంటేంటో ట్రైల్ చేసినాం. అండ్ శ్రీయు డ్రెస్ అయితే సూపర్ అండ్ సూపర్. సో నేను మ్యారేజ్ రోజు వేసుకున్న బ్లౌజ్ అండ్ శ్రీయు వేసుకున్న ఇప్పుడు డ్రెస్ సింధు కచ్చర్ దగ్గర నేను కస్టమైజేషన్ చేయించున్నాను అనమాట. శ్రీయు ఫేవరెట్ కలర్తో చేయించాను. రియల్గా ప్రెట్టి అంటే ప్రెట్టి ఉంది పాపం. కాకపోతే తను ఆ రోజు చాలా డల్గా ఉంది. అంటే ముందు రోజే పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి కొంచెం డల్గా అండ్ సిక్గా కూడా ఉంది అనమాట. ఇంకా దట్టు రిసెప్షన్ రోజు అయితే మరీ డల్గా అయిపోయింది. అసలు హెడ్ బాత్ కూడా చేయను అని చెప్పేసింది. సరే పోన్లే పాపం తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి నేను అట్లే వదిలేసి ఉంటే. కాకపోతే రియల్గా డ్రెస్తో మస్తు క్యూట్గా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్
వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మేమేందో రకరకాలుగా ఏదో అట్లా అంటే మనం ఎప్పుడో ఒకసారి రెడీ అవుతాం కదా, రెడీ అయినప్పుడు అందరు ఉన్నప్పుడేమో రెడీ కాము. సో ఇట్లాంటి టైంలోనే కదా మనం అన్ని మెమరీస్ని క్యాప్చర్ చేయడం. సో అప్పటి వరకు ఇంకా కళ్యాణ్ వాళ్ళు రాలేదనమాట, కొంచెం కశ్యప్ పాపకు బాగాలేకుండా సిక్ ఉండే. సో అందు గురించి ఇంకా అప్పటి వరకు మేము ఏదో అట్లా మేము రావడమే 1:15కి అట్లా వచ్చి ఉండే అనమాట. సో అప్పటి వరకు ఏదో ఒకటి అట్లా వేసి ఉన్నాయి. దీని తర్వాత కూడా నేను మళ్ళీ సేమ్ కట్నాల దగ్గర పోయి కూర్చున్నా. అంటే స్టేజ్ మీద అబ్బాయి అమ్మాయి వాళ్ళకి ఇస్తారు కదా, సో అవి పట్టుకోవడానికి వెళ్ళి పట్టుకోవడానికి అనేసి ఆ చైర్ వెనకాల కూడా చాలాసేపు కూర్చొని ఉండే నేను. పెద్దమ్మనే కదా అగో మాస్టర్ కిలో మసాలా Mm-hmm.
2 3 గో. అట్లనే ఉండండి, తర్వాత నేను వస్తా. అట్లనే ఉండండి, తర్వాత నేను వస్తా. ఏమైంది? ఓకే ఇస్తారా? ఒకటి ఇది ఆపేనా? వీడియోనే. కనిపిస్తలేడు, రాలేదు. ఏం రెండిట్ల ఇంట్లో సైడ్ నుంచి వస్తుంది కానీ అది వచ్చింది. పెళ్లి రోజు పెళ్లి కూతురికి అప్పగింతలైనట్టు రిసెప్షన్ రోజు శ్రీయుకి అప్పగింతలైనట్టు అయింది. లిటరల్లీ పాపం మస్తు ఏడ్చుకుంటూ వెళ్ళి ఉండే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా అవుతుంది. మా మమ్మీ వాళ్ళతోని ఊరికి పంపించిన, హాలిడేస్ ఉన్నాయి తనకి. సో హైదరాబాద్కి వస్తే చాలా బోర్ కొడుతుంది కదా అనేసి సో మమ్మీ వాళ్ళతోనే పంపించిండు అనమాట. అది ఏడుస్తే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అంటే మా అక్క అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని ఏడ్చేసారు. ఎంత బాధగా అనిపించింది నాకు తెలీదు. నేను అక్కడ ఉంటే ఇంకెక్కువ చేస్తుంది అనేసి నేను కొంచెం దూరం వెళ్ళుండే. సో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ ఏడుస్తున్నారు, కళ్ళు తుడుచుకుంటున్నారు. ఏంది రబ్బా అని అనుకున్నాను నేను. వాళ్ళందరికీ అంత ఏడుపు వచ్చిందంట శ్రీయు ఏడుస్తుంటే. మా పెద్దమ్మ మా అక్కనైతే అసలు దారుణంగా ఏడ్చుండే, పాపం అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఉండడం కంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా తనకు బాగా టైంపాస్ అవుతుంది, మంచిగా ఉంటుంది అనేసి పంపించిండు అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 weeks పైనే హాలిడేస్ ఉండే. సో అట్లా శ్రీయు వెళ్ళిపోయాక కూడా ఇంకా మేము కొన్ని ఫొటోస్ అట్లా ఇట్లా అన్నీ దిగినాం అనమాట. దాని తర్వాత మేము అసలు లంచ్ చేయలేదు. సో అందరం ఇక్కడ సిట్టింగ్ చేసి ఇక్కడ అందరం కూర్చొని లంచ్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి ఈవినింగ్ అయింది అనుకోండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏదైనా గమనిస్తే కమెంట్ చేయండి, డెఫినెట్గా చూద్దాము అనేసి. సో ఫైనల్గా నేనైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఏంటంటే అందరు తమ్ముళ్ళని గమనించారా? గమనించకపోతే పర్లేదు, నేను ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తాను. నాకు ఐడియా వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఇది వెడ్డింగ్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అనమాట. సో అందరం ఉన్నాము, ఫ్యామిలీ అందరం ఉన్నాము, ఒక మా మరిది లేకుండే. సో మా సౌమ్య పెళ్ళప్పుడు కూడా మా కళ్యాణ్ అండ్ కార్తిక్ ఇద్దరు రాలేదన్నమాట. సో మాకు అప్పుడు అనిపించి అరే వాళ్ళ ఫ్రేమ్ అయితే ఎప్పటికీ ఉండిపోతుంది, ఫోటో ఫ్రేమ్ అయితే ఎట్లా ఉండిపోతుంది అనేసి సో వాళ్ళిద్దరు పిక్స్ని ఇందాక చూపించినట్టుగా అట్లా అటాచ్ చేసి ఉండే అనమాట మేము. సో నాకు అదే అనిపించింది. సో ఈ లాస్ట్ వ్లాగ్లో తమ్నెయిల్లో పెడదాము అనేసి సో తన ఫోటోని నాకు తమ్నెయిల్కి ఒక బ్రో చేస్తారనమాట. సో తనకి చెప్పి నాకు ఇలా కావాలి కంప్లీట్గా. అండ్ అసలు ఆ ఫ్యామిలీ పిక్ తీయడానికి కూడా అష్ట కష్టాలు పడ్డాం, మీరు చూసారు కదా, ఒకరంటే ఒకరు లేరు టైంకి. బట్ అందరు ఫైనల్గా వచ్చారనమాట. అఫ్కోర్స్ బాబాయ్ మిస్ అయ్యి ఉండే, రాలేదు ఇంకా వెడ్డింగ్కి. సో నాకు అసలు ఆ ఫోటోలో కూడా ఫుల్ అందరూ పడలేదన్నమాట. సో లక్కీగా వీడియో క్లిప్ ఉండే. సో ఆ వీడియో క్లిప్ని ఆ బ్రోకి షేర్ చేసి సో ఈ పర్సన్ని కూడా ఇక్కడ యాడ్ చేయండి అని చెప్పాను అనమాట. సో చాలా బాగా చేశారు, నాకు మంచిగా అనిపించింది. సో దామ్లైన్ కూడా అట్లా పెట్టినా అనమాట. సో ఎంతమంది గమనించారు కమెంట్ చేయండి. సో ఇక్కడ కూడా నేను ఫోటో అటాచ్ చేశాను కదా, చూడండి ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో అలా ఫైనల్లీ హ్యాపీగా మొత్తానికి రిసెప్షన్ కూడా అయిపోయింది. సో వెడ్డింగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఎడిటింగ్ చేస్తున్నా, పోస్టింగ్ చేస్తున్నా, రియల్గా మెమొరీస్ అన్నిటినీ మళ్ళీ ఇట్లా కళ్ళల్లో చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మీరందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు, బాగా మంది కమెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా కొన్ని మంచి బ్లాపర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదు అంటే కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, చాలామందికి తెలియట్లేదు డిస్క్రిప్షన్లో లింక్ అనేది. సో అట్లా అయిపోయింది అనమాట. అండ్
ఇక్కడ ఫైనల్గా నేను హల్దీది రా వీడియో అంటే సినిమాటిక్ ఎడిట్ చేసింది అటాచ్ చేస్తాను, తప్పకుండా చూడండి. కాకపోతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూట్ చేసి వేరే మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా. సో అట్లా. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది అన్నమాట. సో చాలామంది కనెక్ట్ అయ్యారు, నేను కూడా. సో హ్యాపీ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. డోంట్ మిస్ ద లాస్ట్ క్లిప్.